హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే రొటీన్ అండి నాది. ఈరోజు నాకు సెలవు కదా, ఆఫీస్కి సెలవు అండి. అందుకని చెప్పేసి సండే రొటీన్ ఎలా ఉంటుంది, నేను ఇంటి దగ్గర ఉన్న రోజు ఏం చేస్తాను, ఎలా పనులు చేస్తాను అనేది పెట్టానండి, చూడండి. యాక్చువల్లీగా అయితే చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే మాకు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ నడుస్తుంది. ఈ మంత్ మొత్తం చాలా బిజీగా ఉన్నాను, అందుకే వీడియోస్ చేయలేకపోయాను. ఆఫీస్లోనే ఫుల్ వర్క్ ఉండి టైర్డ్ అయిపోయాను. అందుకే ఈరోజు సండే కదా, కొంచెం రిలీఫ్గా తీద్దాం వీడియో అని చెప్పేసి తీసి మీకు అందరికీ నా సండే రొటీన్ పెడుతున్నానండి. యాక్చువల్లీగా డైలీ అయితే ఇంకా హడావిడి ఉంటుంది. సండే రోజు కాస్త లేట్గా లేస్తాను. లేవగానే ఇలాంటి ఎక్స్ట్రా పనులన్నీ పెట్టుకుంటూ ఉంటాను. క్లీనింగ్, కొంచెం డీప్గా క్లీనింగ్ చేయడం కానీ, కిచెన్, హాల్ కానీ, లేదా బెడ్రూము. ఎందుకంటే డైలీ హడావిడి ఆగమాగం పోపుల డబ్బాలని ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ అన్నీ పెడుతూ ఉంటాను. మళ్ళీ ఈసారి గ్రాసరీస్ కూడా తెచ్చారు. తెచ్చిన రోజు నాకు కుదరలేదండి, అందుకే మా ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఇవి ఉన్నాయి అక్కడ ఇవి ఉన్నాయి అని. గ్రాసరీస్ చదువుతున్నా, కొంచెం కిచెన్ కూడా చాలా డీప్గా క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యాను. మనకి ఇంతకుముందు కంటే మంత్లీ ఫెస్టివల్స్ వస్తే క్లీన్ చేసేదాన్ని 15 డేస్కి ఒకసారి. ఈ మధ్య 1 మంత్ అయిపోయింది కదా, ఉగాది శ్రీరామనవమి అయిపోయిన తర్వాత కొంచెం డీప్ క్లీన్ చేయలేదు. ఎక్కువ కిచెన్ స్టవ్ అదైతే వీక్లీలో 2 టైమ్స్ చేస్తాను, మండే ఫ్రైడే నార్మల్గా. కానీ ఇంకా సండే వస్తే కొంచెం డీప్గా ఎక్కువసేపు చేస్తానండి. మీ అందరు కూడా అలానే చేసుకుంటారా? నా సండే రొటీన్ పనులన్నీ ఇలానే ఉంటాయండి. డే మొత్తం ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. అన్ని ఎక్స్ట్రా పనులన్నీ పెట్టుకుంటాం. మనం ఆడవాళ్ళకు అంతే కదండి, కొంచెం ఖాళీ దొరికినా ఏది క్లీన్ చేద్దాం, ఏది శుభ్రం చేద్దాం, ఏది చదువుదాం, ఏం చేద్దాం, ఇవే పనులు ఉంటాయి కదా. ఖాళీగా ఉండాలనిపించదు కదా మన ఆడవాళ్ళకి. మళ్ళీ ఏం చేస్తారు, ఇంట్లో పనులకి ఇంత టైమా అంటుంటారు అందరూ జెంట్స్. 10 మినిట్స్లో అయ్యే పనిని మీరు గంటలు చేసి చూపిస్తారు అంటారు. మా వారు కూడా అట్లనే అంటారు, మీకు అలానే అంటారు కదా. కానీ మనకు ఏది కూడా నీట్గా చేయకుండా ఏదో మీద చేసి వదిలేస్తే నచ్చదు కదండి. అందుకని చెప్పి కొంచెం డీప్గా చేసుకుంటాం, వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ మనకు కొంచెం క్లీన్ చేసుకొని అన్నీ నీట్గా ఉంటేనే అంటారు కదా అందరు పెద్దవాళ్ళు, ఇల్లుని చూడు ఇల్లాలు చూడని. కొంచెం బాగాలేకపోయినా ఎవరైనా ఇంటికి వచ్చినా ఏమంటారో ఏంటో అన్న భయం కూడా ఉంటుంది కదా. అట్లనే సండే రోజే కొంచెం చెట్లకి నీళ్ళు డైలీ పొద్దున సాయంత్రం పోస్తాము. కానీ కొంచెం సండే రోజు చెట్లను కొంచెం క్లీన్ చేసి వాటర్ వేస్తాను. ఇంకా గ్రాసరీస్ అన్నీ సదురుతున్నా, డబ్బాలన్నీ తోమిపెట్టానండి. నిన్న నైటే తోమిపెట్టాను, అందుకే అవన్నిట్లో గ్రాసరీస్ అన్నీ చదిరేద్దామని చెప్పేసి సదురుతున్నా. నాకు ఎప్పుడు ఏ పని చేసినా టీవీ నడుస్తూ ఉండాలండి. నేను చూడనని పక్కన పెడితే టీవీ సౌండ్, ఇంట్లో మనుషులు లేకపోయినా పర్వాలేదు, టీవీ సౌండ్ వినుకుంటే అయితే చాలా పనులు చేస్తాను. ఇక వంట అయితే చేస్తున్నానండి. ఈరోజు మాకు సండే వచ్చి చికెన్ వండుతున్న పిల్లల కోసము. అట్లే నా కోసం కొంచెం టీ పెట్టుకున్నా, రైస్ కూడా పెట్టేశానండి. ఇంకా అట్లనే చాలా రోజుల నుంచి చెయ్యాలి అనుకుంటున్న పౌడర్, ఎందుకంటే మా పిల్లలు బూస్టు హార్లిక్స్ అవేం తాగరు. అప్పటి నుంచి కూడా వాళ్ళకి అలవాటు ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ ఏం చేసి దాన్ని పౌడర్ చేసి పెడితే అదే పాలలో తాగుతారండి. దీంట్లో నేను నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, బాదాము, అంజీరు, మన పంకిన్ సీడ్స్, మళ్ళీ కొబ్బెర కొంచెము, మళ్ళీ అన్ని సీడ్స్ అన్నీ వేసి ఖర్జూరా కొంచెం లైట్గా నెయ్యి వేసి అవన్నీ ఏంపేసి అవన్నీ పౌడర్ చేసి పెట్టేస్తానండి. అదే పాలల్లో వేసుకొని తాగుతారు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా కాంప్లెక్సే కానీ ఇట్లా బూస్ట్ హార్లిక్స్ అదేం అలవాటు లేదండి. అందుకే ఇది ఉంటే ఇది వేసుకుంటారు పౌడరు. ఎప్పుడైనా పౌడర్ అయిపోతే ఇంకా నార్మల్ పాలు తాగుతారు. ఇంకా అవన్నీ ఏం చేసి కొంచెం చల్లారాలి కదండి, అట్నే మిక్సీకి వేసేస్తే అది మెత్తగా అయిపోతుంది కదా అని బెడ్రూమ్లో కొంచెం ఫ్యాన్ వేసి చల్లారబెట్టాను. ఈలోపు చికెన్ కూడా రెడీ అయిపోయిందండి, ఫైనల్ టచ్ ఇస్తున్నాను. వంట కూడా అయిపోయింది. ఇంకా వంట అంతా చేసేసి ఇంకా వంట అయిపోయాక వంట పక్కన పెట్టేసి మళ్ళీ కొంచెం ఇక ఈవినింగ్ అయిందండి. ఇంకా చెల్లెవాళ్ళు పానీపూరి తిందాము అని అన్నారు. నా దగ్గర మనీ లేవు అని చెప్తే డబ్బాలో దాచి పెడతావు కదా, డబ్బా తీసుకురాపో అన్నారు. సరే అని తీసుకొచ్చాను. మా దితి పాప నేనేస్తా అంటుంది. ఇంకా అందరం కలిసి మెల్లిగా, ఎక్కువ రెగ్యులర్గా అయితే పానీపూరి తినడానికి వెళ్ళాము, టైం ఉండదు. నేను వచ్చేసరికి లేట్ అయిపోతుంది, బంద్ అయిపోతుంది. సరే ఈరోజు ఉన్నా కదా అని చెప్పేసి మెల్లిగా పానీపూరికి వెళ్ళాము. మా పెద్ద చెల్లె వీడియో తీస్తుందండి, అందుకే కనిపిస్తలేదు తను. ఇంకా పానీపూరి అయితే తినిపించాను వాళ్ళకి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పానీపూరి తినిపించు, ఐస్ క్రీమ్ తినిపించు అని. సరే ఈరోజు కుదిరిందండి. ఇంకా వెళ్ళాము, పానీపూరి తినడానికి వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ అది హిందీలో కావాలని జోక్ చేస్తున్నామండి, భయ తోడ ప్యాస్ దాలో అని. అందుకని తను నవ్వుతున్నాడు. ఇంకా మా చెల్లె వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్స్ అయితే